కల్లుప్పు వేసేసుకున్నాం. ఒక 2 కిలోల టమాటాలు వేసాము. దొండకాయకి టమాటాకి పసుపు కూడా వేసేసుకున్నాం. చక్కగా మగ్గాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధానంతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చక్కగా టమాటాలు మగ్గిపోయినాయండి. పసుపు సాల్ట్ వేసుకున్నాము కదా, కల్లుప్పు కారం కూడా వేసుకుంటున్నాము. కారం వేసేసుకున్నాము. చక్కగా ఎలా ఉంటుందంటే ఈ టమాటా కర్రీ అండి. మసాలా వేసి ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకుంటాము. ముందుగా ఆయిల్లో సగం శాతం వేపుతామండి ఇవి. ఇప్పుడు టమాటా గ్రేవీలో వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. ఇదిగోండి చక్కగా టమాటా దొండకాయ చక్కగా బాగా మగ్గిపోయింది కదా. మనం ఆయిల్లో వేసుకున్నాం. కొబ్బరి, జీడినూక, పుదీనా, ఎల్లుల్లిపాయ, గరం మసాలా చక్కగా మిక్సీ వేసాము. పేస్ట్ అండి ఇది. చక్కటి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీ. చపాతీలు అన్నిట్లో పెట్టుకొని తినవచ్చండి. మంచి స్మెల్ వస్తుంది. దొండకాయ టమాటా కూర కంప్లీట్గా అయిపోయిందండి. చూడండి చక్కగా గ్రేవీగా